నల్గొండ జిల్లా మిర్యాలగూడ తల్లగడ్డ శివర్లో పంచవృక్షాల మధ్య నాగేంద్ర స్వామి సైతంగా స్వయంగా కొలువు తీరి కోరి వచ్చిన భక్తులకు అభయహస్తం అందిస్తున్న వందల ఏండ్ల అతి పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు స్వామివారి జయంతి కార్యక్రమాలు దేదీప్యమానంగా కొనసాగాయి. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుండి ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, ఆకు పూజ తదితర పూజా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు కొంపల్లి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కోలా సైదులు ముదిరాజ్ మరియు బంటు ఉమేష్, తాడూరు సతీష్ తదితరులు స్వామివారి జయంతి ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో తల్లగడ్డ శివర్లో ఒకవైపు నాగేంద్ర స్వామి పుట్ట, మరోవైపు స్వయంభు ఆంజనేయ స్వామి కొలువు తీరి అత్యంత వైమాన్విత శక్తివంతమైన పుణ్యస్థలంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించడానికి భక్తులు, దాతలు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिरुलोक उजागर, रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम भजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्र ध्वजा विराजै, कांधे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे रामचंद्र. చాలా పవిత్రమైనటువంటిది. ఇది పురాతన నుంచి ఇక్కడ క్రమేపీ కొద్దిగా ఈ రోజు వరకు చాలా విశేషంగా హనుమంతుడి యొక్క దేవాలయము, ఇక్కడ నవగ్రహాలు, దాని తర్వాత పంచవృక్షాలు 5 రకాలుగా ఉండేటువంటి యొక్క పంచ పల్లవులు అంటారు. అట్లాంటి వృక్షాలు, మరి పుట్ట సర్పంతో యొక్క పుట్ట చాలా పవిత్రమైనటువంటిది. మన గ్రామానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి యొక్క దేవాలయం చాలా పవిత్రంగా ఉన్నటువంటి యొక్క కోరికలు తీర్చేటువంటి యొక్క హనుమంతుడు. ఇట్లాంటి ఇవాళ చాలా పవిత్రంగా స్వామివారి పూజా కార్యక్రమాలు పూర్తి రాబోతున్నవి. మన గ్రామాన్ని కాపాడేటువంటి వారు పూర్వంలో ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ సర్వే श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं, श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं, प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं, प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं, भजे वायुपुत्रं भजे वानरात्रं
प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् भजे वायुपुत्रं भजे वाररात्रं भजे वायुपुत्रं भजे वाररात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजेऽहं पवित्रम् హనుమ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మానసిక అభిషేకము మన లక్ష్మీ నరసయ్య గారి శర్మ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశేషమైన భక్తులు వచ్చి స్వామివారి యొక్క అభిషేకము తిలకించి జనులైనారు. అదేవిధంగా మధ్యాహ్నం వరకు కూడా భక్తులు వచ్చి దర్శించుకుని అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశం వినియోగం చేసుకొని అలాగే ఈ మధ్యకాలంలో మన యొక్క ఈ యొక్క గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టుకి ఒక ఆంజనేయ స్వామి రూపము వెలిసింది. రూపం కూడా అందరూ దర్శించుకున్నారు మనవి. అదేవిధంగా ఈ పుట్ట యొక్క చుట్టూ కూడా స్టీల్ రేలింగ్ గ్రానైటు గుండా శ్రీనివాస్ సివిల్ స్టాక్స్ కన్సల్టెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా చేయించడం జరిగింది. కాబట్టి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీకు పిలిచిన వెంటనే వచ్చి కార్యక్రమం జరిపించిన లక్ష్మీ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రసాద దాతలు ప్రసాద్ గారు మరియు రాయపూడి భవానీ వారి దంపతులు, శ్రీ వెంకటేశ్వర ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రసాద దాతలుగా వచ్చి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంజనేయ స్వామి దేవాలయం తాళ్ళగడ్డ. ఇక్కడ ప్రాశస్యం ఏంటంటే పుట్ట యొక్క ఎప్పుడైనా సరే మనకి నాగుల చవితి అశేషంగా భక్తజన కోటి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే హనుమత్ జయంతి కార్యక్రమం ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాదు, ఇప్పుడు గుండా శ్రీనివాస్ గారు సేల్టెక్స్ కన్సల్టెన్సీ ఆయన గ్రానైట్ ఇచ్చారు. దాని తర్వాత అది పరిస్థితి బాగలేదండి, శిథిలావస్థలో ఉంది అంటే మళ్ళీ కొత్తగా గ్రానైట్ ఇవ్వడం, స్టీల్ రైలింగ్ చేయించడం. అంతకుముందు కూడా స్టీల్ రైలింగ్ చేయించారు. ఆయన గొప్ప మనసుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుడి ఇక్కడ ఉన్నప్పటికీ ఎంతోమంది స్వార్థపరులు జాగమాది అని చెప్పేసి వస్తూ ఉన్నారు. దానికి అవిరల కృషి చేస్తూ ఉన్నాము. ఎస్పీ కానించి ఇక్కడ సిఐ దాకా. సిఐ మారినప్పుడల్లా మా మీద కేసులు అవుతూ ఉన్నాయి. ఆ దేవదేవుడు మాత్రము అందరినీ దూరం చేసేసి ఆ జాగా ఆయన కబ్జాలోనే ఉంచుతూ ఉన్నారు. అయినప్పటికీ మనం ఇట్లా ఉంచితే బాగుండదండి. అందరూ దాతలు చూస్తూ ఉన్నారు, భక్తజన కోటి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్లేసు ప్రాంగణం మొత్తం మనం నిర్మాణం చేపట్టుకుంటే అయ్యగారు 1-2 గుళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది. అది నిర్మించడానికి మీరు ఎవరైనా మా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడగలరు, అది చేపిస్తాం. అదే కాకుండా మనం ప్రాంగణంలో ఇక్కడ ఈ ఏరియాలో మంటపం నిర్మించుకున్నాం. భక్తజన కోటి అవసరము, దేనికైనా దాతృత్వం అవసరం. ఈ దాతృత్వం లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా తలా ఒక చేయి వేసినట్లయితే మాత్రం ఈ గుడి నిర్మాణం దేదీప్యమానంగా ముందుకెళ్తుందని మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పట్టణంలో తాళ్ళగడ్డ అనేటువంటి వార్డులో ఆంజనేయ స్వామి దేవాలయం పూర్వం ప్రతిష్ఠించి ఉండడం జరిగింది. దాన్ని ఏకోవృద్ధిగా కమిటీ వాళ్ళు తీసుకురావడం జరుగుతున్నది. ఇక్కడ విశేషంగా ఏమిటి అంటే హనుమంతుడి యొక్క దేవాలయం కాకుండా వృక్ష సంకల్పం అంటే పంచవృక్షాలు, దాని తర్వాత పుట్ట, దాంట్లో చాలా విశేషంగా ఇప్పుడు కూడా నాగం స్వామి తిరగటం, దాని తర్వాత వచ్చిన వాళ్ళ కోరికలు తీర్చడం, ఇలా కొన్ని ఇక్కడ అందరి జరగడంలో అందరికీ కూడా భక్తులకు విశేషమైన సంకల్పం జరగడం, ఏకవృద్ధిగా వచ్చి పూజ చేసుకోవడం. నాగోత్సవానికి వచ్చింది అంటే ప్రతి వాళ్ళు పుట్టలో పాలు పోసి అందులో ఏదో సర్పం ఉంటుంది. ఆ సర్పం వల్ల మనకు అన్ని విధాలుగా సర్పదోషాలు, కలసర్ప దోషాలు కూడా తీసుకుంటే మంచి మనసుతో రావడం జరుగుతుంది.